నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు అయితే నిన్న కేసీఆర్ గారు మరి వచ్చి పరామర్శించడం కూడా జరిగింది. వారి కుటుంబ సభ్యులని పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కలిసి అక్కడ యశోద హాస్పిటల్లో చాలా వరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ ప్రాంగణం మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో నిండిపోయింది. అదేవిధంగా కొందరిని మాత్రమే లోపలికి అనుమతించినట్టుగా మనకు కొంత సమాచారం కూడా అందింది. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద పరిస్థితి చూసుకుంటే ఇప్పుడిప్పుడే కోలుకుని ఆయన హార్ట్ పంపింగ్ కూడా అందుకోవడం ప్లస్ సిపిఆర్ కూడా చేశారు. ఇక్కడ రోహిణి హాస్పిటల్లో 9 సార్లు సిపిఆర్ చేస్తే మమత గారు చెప్పినట్టుగా అతను మెడికల్ మిరాకిల్ జరగడం ఇది ఒక అద్భుతం అని చెప్పేసి మాట్లాడిన విధంగానే అక్కడ యశోద హాస్పిటల్లో ఎట్లా చేసైనా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బ్రతికించాలా అని చెప్పేసి కేసీఆర్ గారు యశోదకు రాకముందే కేటీఆర్కి ఫోన్ చేసి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ తోటి మాట్లాడి ఇక్కడ డాక్టర్లు పనిచేయకుంటే ఫారెన్ డాక్టర్స్ని పిలిపించండి, అదాని అంబానీకి సంబంధించిన జపాన్లో ఉన్న డాక్టర్స్ని పిలిపించి మరి అతని ట్రీట్మెంట్ జరిపించాలని చెప్పేసి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో యశోద హాస్పిటల్స్కు వేరే దేశం నుంచి డాక్టర్స్ వచ్చి మరి ఆ ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉన్నారు. ఇక పార్టీ పైన చొరవతోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెన్నంటూ ఉండి తెలంగాణ ఉద్యమాల్లో ఎంతోగానో తన పాత్రను పోషించి ముందుకు నడిపించిన కేసీఆర్ ఆ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డిని కంటికి రెప్పలా తన కుటుంబ సభ్యుల లెక్క కేసీఆర్ పార్టీ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ అందరూ కలిసి ప్రత్యేక చొరవ చూపెట్టడం ఇది చాలా వరకు ఎక్కడ కూడా జరగల. మా పెద్దిని ఎలాగైనా బతికించండి చేతులెత్తి వైద్యులకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్ ఐసీయూలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని చూసి చెల్లించిన బీఆర్ఎస్ అధినేత చికిత్సపై యశోద డాక్టర్లతో వకాబు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామన్న వైద్యులు గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి, మాజీ ఎమ్మెల్యే భార్య పిల్లలకు భరోసా. యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో నేతల హరీష్ రావు, వినోద్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజయ్య తదితరులు అక్కడ డాక్టర్ సిబ్బంది అక్కడ వైద్య బృందంతో మాట్లాడి ఏ విధంగా అతని పరిస్థితి ఉంది, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లా చేసినా కోలుకోవాలి, మీరు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ ఆనాడు ఆంధ్ర పెత్తందారులకి తెలంగాణ నలిగిపోతూ ఉంటే గతి లేక గత్యాంతరం లేక తెలంగాణ తల్లిడిల్తూ ఉంటే తెలంగాణ రక్తంలో బానిసత్వం అనే పారుతూ ఉంటే మనం బానిసలం కాదు, బానిస సంఖ్యలు తెంపి మీకు మనం ఈ విధంగా జీవన శైలిని బ్రతకాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇలా అవ్వడం చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చాలా వరకు డల్ అయిపోయారు. ఎందుకంటే మెయిన్ క్యాడర్లకి ఇలా జరగడము, అదేవిధంగా మొన్న జూబ్లీ హిల్స్కి సంబంధించిన బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ కూడా ఇలాగ మరణించడం, తర్వాత అస్వస్థతకు గురయ్యి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇలానే అవ్వడం పార్టీకి ఒక తీరని లోటు అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీలో ఇంతగానో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో అంత చూసే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణని ఆ ప్లేస్లో ఉంచిన ప్రతి ఒక్క నాయకులు ఈరోజు ఈ విధంగా అవ్వడం చాలా వరకు కేసీఆర్ వాళ్ళ పార్టీ నేతలందరూ చెలించిపోయారు. అందులోనూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నిన్న ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఎవరు అధైర్యపడకండి, పెద్ది మళ్ళీ మునుపట్లాగానే ఎలా ఉంటాడో ఆ విధంగానే వస్తాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా ధైర్యం చెడొద్దని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులందరి ధైర్యం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి సీతక్క గారు కూడా రావడం, ఇవన్నీ జరగడం వల్ల కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఇవి ప్రజెంట్ మాత్రం యశోదాలో జరుగుతున్న ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా కోలుకోవాల్సిన టైం కూడా ఉందని చెప్పేసి మెరుగైన వైద్యం అందిస్తున్నాం, ఇంకా మార్పు రావాల్సి ఉందని చెప్పేసి ఇంకా అతను క్యూర్ అవ్వాలి, ఆ క్యూర్ అయ్యి బయటికి రావాల్సిందిగా గెట్ వెల్ సూన్ అనుకుంటూ ప్రతి ఒక్క ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ వైద్య బృందం కూడా తెలపడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏం కాలేదు, ఏది కూడా కాదు, అతను మళ్ళీ భగవంతుడు ఆశీస్సులతోటి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అక్కడ డాక్టర్లు అయితే తెలిపినట్టు